హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అనేవి త్వరలో జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి, అదేవిధంగా ఫారెస్ట్ ఎగ్జామ్కి సంబంధించి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, మిగతా ఏ పోటీ పరీక్షకైనా కూడా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అండి. కాబట్టి ఇప్పటివరకు కూడా మనం 30 ప్రశ్నలను డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో 45వ ప్రశ్న వరకు కూడా డిస్కస్ చేద్దామండి. అందులో భాగంగా 31వ ప్రశ్న చూడండి. 2025లో యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్నటువంటి వారసత్వ ప్రదేశం ఏది అని అడుగుతున్నారండి. అయితే యునెస్కో వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అలా 2025లో 47వ యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాన్ని ఫ్రాన్స్లో నిర్వహించడం జరిగింది. అయితే ఒక సమావేశంలో భారత్ నుంచి ఒక యునెస్కో కట్టడానికి అయితే చోటు దక్కిందండి. ఆ యొక్క వారసత్వ ప్రదేశం ఏంటి అంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అండి. ఇది 12 కోటల సముదాయంగా ఇది గుర్తింపు పొందడం జరిగింది. అలాంటి యొక్క మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్కి 2025లో యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కడం జరిగింది. ఇది భారత్ నుంచి ఎన్నవ ప్రపంచ వారసత్వ కట్టడం అంటే 44వ వారసత్వ కట్టడంగా యునెస్కో జాబితాలో చోటు దక్కించుకుందండి. అయితే ఈ యొక్క మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనేది 12 కోటల సముదాయం అండి. అందులో 11 వచ్చేసి మహారాష్ట్రలో ఉండగా 1 కోట మాత్రమే తమిళనాడులో ఉంది. ఆ యొక్క తమిళనాడులో ఉన్న కోట పేరు వచ్చేసి జింజీ కోట. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక 32వ ప్రశ్న చూడండి. 2025 జూలైలో భారత రాష్ట్రపతి ఎంతమందిని రాజ్యసభకు నామినేట్ చేశారని అడుగుతున్నారండి. కాబట్టి 2025 జూలైలో 4గురిని భారత రాష్ట్రపతి రాజ్యసభకి నామినేట్ చేయడం జరిగిందండి. అందులో చూసుకుంటే ఒకరు వచ్చేసి హర్షవర్ధన్ సింగ్లా, మరొకరు ఉజ్వల్ దేవ్ నికమ్, మరొకరు సదానంద్ మాస్టర్, మరొకరు మీనాక్షి జైన్ అండి. యొక్క 4 పేర్లను అయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇక మరొక ప్రశ్న, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 జూలైలో విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో మన భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందని అడుగుతున్నారండి. అయితే ఈ యొక్క రిపోర్ట్ను లేదా ఈ యొక్క ఇండెక్స్ను ఎవరు రూపొందిస్తారు అంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనేటువంటి ఒక సంస్థ ఈ యొక్క నివేదికను అయితే రూపొందించడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి లండన్లో ఉండడం జరుగుతుందండి. అయితే ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మన భారతదేశ స్థానం వచ్చేసి 77 అండి. అదే 2025 జనవరిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశ స్థానం వచ్చేసి 85 ఉండగా ఇప్పుడు వచ్చేసి 77వ స్థానానికి ఎగబాకడం జరిగిందండి. అయితే ఈ యొక్క ఇండెక్స్ ప్రకారం 59 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా ప్రయాణం చేసేటువంటి అవకాశం అనేది భారత్ కలిగి ఉండడం జరిగింది. అయితే ఒక ఇండెక్స్ ప్రకారం మొదటి స్థానంలో సింగపూర్ ఉండగా 2వ స్థానంలో దక్షిణ కొరియా, జపాన్ అనేవి సంయుక్తంగా ఉండడం జరిగింది. ఇక మరొక ప్రశ్న అండి, 34వ ప్రశ్న. 2025 ఏప్రిల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మిత్రభూషణ్ అవార్డును ఏ దేశం వారు అందజేశారని అడుగుతున్నారండి. శ్రీలంక దేశం అనేది 2025 ఏప్రిల్లో భారత ప్రధాని గారికి ఈ యొక్క అవార్డును అయితే అందించడం జరిగింది. అదే మార్చిలో భారత ప్రధాని గారికి మారిషస్ దేశం యొక్క అత్యున్నత పురస్కారమైనటువంటి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ టు ది ఇండియన్ ఓషన్ అనేటువంటి అవార్డు ఇవ్వగా, ఆ తదుపరి నెలకే అంటే ఏప్రిల్లో శ్రీలంక దేశం వారు మిత్రభూషణ్ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఇక మరొక ప్రశ్న అండి, 35వ ప్రశ్న. ఐసీసీ హాల్ ఆఫ్ ది ఫేమ్ 2025లో భారత్ నుంచి చోటు దక్కించుకున్నటువంటి భారత మాజీ క్రికెటర్ ఎవరు అని అడుగుతున్నారండి. అయితే ఒక ఐసీసీ హాల్ ఆఫ్ ది ఫేమ్ అనేటువంటి పురస్కారం అయితే ఎవరైతే మాజీ దిగ్గజాలు ఉంటారో వారికి ఒక పురస్కారాన్ని అయితే అందించడం జరుగుతుంది. అలా 2025లో మొత్తంగా 7గురికి ఒక పురస్కారాన్ని ప్రకటించగా, అందులో మన భారతదేశం నుంచి చోటు దక్కించుకున్న మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. నేటి వరకు కూడా ఈ యొక్క ఐసీసీ హాల్ ఆఫ్ ది ఫేమ్ అవార్డును పొందిన భారతీయులు ఎంతమంది అంటే 11 మంది అని గుర్తుంచుకోండి. అందులో 2 మహిళా క్రికెటర్లు ఉండగా మిగతా 9 మంది పురుష క్రికెటర్ల యొక్క పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. అయితే తొలి గ్రహీతలు అంటే ఈ యొక్క అవార్డును లేదా ఈ యొక్క
పురస్కారాన్ని 2009 సంవత్సరంలో ప్రారంభించినప్పుడు భారతదేశం నుంచి ఒక పురస్కారం అందిన తొలి గ్రహీతలు సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడి వీరిద్దరూ కూడా తొలి గ్రహీతలుగా ఉండగా చివరగా అంటే లేటెస్ట్ గ్రహీతగా 11వ వ్యక్తిగా మహేంద్ర సింగ్ ధోని ఉండడం జరిగిందండి. ఇక మరొక ప్రశ్న, వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ 2025కు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారండి. 2025 జూలై మాసంలో ఈ యొక్క వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్కి జర్మనీ దేశంలో ఉన్నటువంటి రైన్ రూర్ అనేటువంటి ప్రాంతం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క యూనివర్సిటీ గేమ్స్ యొక్క పథకాల పట్టికను కనుక పరిశీలిస్తే మొదటి స్థానంలో జపాన్, రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో అమెరికా ఉండడం జరిగింది. కాబట్టి వాటి యొక్క వరుస క్రమం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. జపాన్, చైనా, అమెరికా తొలి 3 స్థానాల్లో ఉండగా ఈ యొక్క పథకాల పట్టికలో మన భారత స్థానం వచ్చేసి 20వ స్థానంలో ఉండడం జరిగింది. భారత్ మొత్తంగా 12 పథకాలను సాధించిందండి. అందులో 2 బంగారు పథకాలు, 5 రజతాలు, 5 కాంస్యాలండి. ఓవరాల్గా 12 పథకాలతోటి పథకాల పట్టికలో 20వ స్థానంలో ఉంది. అయితే ఆతిథ్యం ఏది అంటాడు, జర్మనీ అని గుర్తుంచుకోండి. మొదటి స్థానం జపాన్, రెండవ స్థానం చైనా, మూడవ స్థానం అమెరికా అండి. ఇక మరొక క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 విజేత ఎవరు అని అడుగుతున్నారండి. 2025 జూలైలో ఈ యొక్క ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ యొక్క ఫైనల్ను నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇచ్చిన దేశం వచ్చేసి జార్జియా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఫైనల్లో 2 భారతీయ మహిళలే తలపడడం జరిగింది. అందులో ఒకరు వచ్చేసి సీనియర్ అయినటువంటి కోనేరు హంపి, అదేవిధంగా మరొకరు వచ్చేసి దివ్యా దేశ్ముఖ్ అండి. వీరిద్దరూ కూడా ఫైనల్లో తలపడగా విజేతగా దివ్యా దేశ్ముఖ్ గారు నిలవడం జరిగింది. దివ్యా దేశ్ముఖ్ గారి యొక్క స్వరాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర అండి. అదే కోనేరు హంపి గారి యొక్క స్వరాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇంతవరకు కూడా ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది ఏ ఒక్క భారతీయ మహిళ దక్కించుకోలేదండి. తొలిసారిగా దివ్యా దేశ్ముఖ్ గారు దక్కించుకోవడం జరిగింది. ఈ యొక్క 2025లో నిర్వహించిన ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది 3వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, భారత్ యొక్క 87వ అదేవిధంగా 88వ గ్రాండ్ మాస్టర్ హోదాను 2025 జూలైలో దక్కించుకున్నది ఎవరు అని అడుగుతున్నారండి. 87వ గ్రాండ్ మాస్టర్గా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి హరికృష్ణ ఏరా అనేటువంటి వ్యక్తి 2025 జూలైలో భారత గ్రాండ్ మాస్టర్ అంటే 87వ గ్రాండ్ మాస్టర్గా అవతరించడం జరిగింది. ఇక 88వ గ్రాండ్ మాస్టర్గా ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ విజేత అయినటువంటి దివ్యా దేశ్ముఖ్ గారు 2025 జూలైలో దక్కించుకోవడం జరిగింది. అయితే భారతదేశం నుంచి తొలి గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు అంటే విశ్వనాథన్ ఆనంద్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. 2025 జూలై 24వ తేదీన భారతదేశం ఏ దేశంతో చారిత్రాత్మకమైనటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA అండి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్పై సంతకం చేసిందని అడుగుతున్నారండి. భారతదేశం ఇటీవల కాలంలో బ్రిటన్ దేశంతో ఒక FTA పైన ఒప్పంద సంతకం అయితే చేయడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 40వ ప్రశ్న అండి, 2025లో నిర్వహించినటువంటి 18వ ఎడిషన్ IPL విజేత ఎవరు అని అడుగుతున్నారండి. 2025 జూన్లో ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ని అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఫైనల్కు చేరుకున్న జట్లు వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అదేవిధంగా పంజాబ్ కింగ్స్ అనేవి 2 కూడా ఫైనల్లో తలపడగా విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలవడం జరిగింది. ఇలా RCB కప్ గెలవడం ఇది ఎన్నవసారి అంటే తొలిసారి అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క RCBకి ప్రతిష్టాత్మకమైన ఈ ట్రోఫీని అందించడంలో క్రియాశీలక పాత్ర పోషించి జట్టును ముందుండి నడిపించినటువంటి కెప్టెన్ ఎవరు అంటే రజిత్ పాటిదార్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా IPLలో అత్యధిక పరుగులు సాధించినటువంటి బ్యాటర్కు ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం జరుగుతుందండి. అలా 2025లో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నటువంటి బ్యాట్స్మెన్ ఎవరు అంటే గుజరాత్ టైటాన్స్కి సంబంధించినటువంటి సాయి సుదర్శన్ గారండి. అదేవిధంగా అత్యధికంగా వికెట్లు తీసినటువంటి బౌలర్కి పర్పుల్ క్యాప్ ఇవ్వడం జరుగుతుంది. అలా 2025లో అత్యధికంగా వికెట్లు తీసినటువంటి బౌలర్ కూడా గుజరాత్ టైటాన్కి సంబంధించినటువంటి ప్రసిద్ కృష్ణ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 41వ ప్రశ్న, ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 పోటీలను ఎక్కడ నిర్వహించారు లేదా ఎక్కడ జరిగాయని
అడుగుతారండి. 2025 మే 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా 26వ ఏషియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలనైతే దక్షిణ కొరియా వేదికగా నిర్వహించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏషియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అంటాడు? దక్షిణ కొరియా అండి. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 26వ ఎడిషన్ అండి. అయితే పథకాల పట్టికను కనుక పరిశీలిస్తే ఈ యొక్క పథకాల పట్టికలో అగ్రస్థానంలో అంటే మొదటి స్థానంలో చైనా దేశం 32 పథకాలను సాధించి మొదటి స్థానంలో ఉందండి. అందులో 19 బంగారు, అదేవిధంగా 9 రజతాలు, 4 కాంస్య పథకాలను సాధించి మొదటి స్థానంలో ఉండగా మన భారత్ వచ్చేసి 24 పథకాలను సాధించి రెండవ స్థానంలో ఉంది. ఇందులో బంగారు పథకాలు 8, రజతాలు 10, కాంస్యాలు 6 అండి. అదే జపాన్ దేశం వచ్చేసి 28 పథకాలను సాధించి మూడవ స్థానంలో ఉంది. అయితే ఇక్కడ జపాన్ దేశం గోల్డ్ అంటే బంగారు పథకం సాధించడంలో భారత్ కంటే తక్కువ ఉండడం చేత ఓవరాల్గా భారత్ కంటే ఎక్కువ పథకాలు గెలుచుకున్నప్పటికీ ఇక్కడ బంగారు పథకాలను ఆధారంగా ఈ యొక్క స్థానాలు కేటాయిస్తారు. కాబట్టి జపాన్ 5 బంగారు పథకాలు సాధించడంతో మూడవ స్థానానికి పరిమితం కావడం జరిగింది. 11 రజతాలు, 12 కాంస్యాలు, ఓవరాల్గా 28 పథకాలతోటి మూడవ స్థానంలో ఉండడం జరిగింది. ఇక 42వ ప్రశ్న అండి. ఇటీవల పోలాండ్ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారని అడుగుతున్నారండి. కన్జర్వేటివ్ లా అండ్ జస్టిస్ పార్టీకి చెందినటువంటి కరోల్ నావోరోకి అనేటువంటి వ్యక్తి పోలాండ్ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఇక 43వ ప్రశ్న అండి. ఇటీవల దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారని అడుగుతున్నారండి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కోలార్ జిల్లాలో మన దేశంలోనే తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అంటే యూరోపియన్ దేశానికి సంబంధించిన అంటే యూరోపియన్ కంట్రీకి సంబంధించినటువంటి ఎయిర్బస్ వారు, అదేవిధంగా టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ వారు సంయుక్తంగా ఈ యొక్క హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారండి. అయితే ఈ యొక్క కర్ణాటకలో ఏర్పాటు చేయబోతున్న హెలికాప్టర్ తయారీ కేంద్రంలో H-125 హెలికాప్టర్లను అయితే తయారు చేస్తున్నారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ రకమైన హెలికాప్టర్లను తయారు చేయబోతున్నారంటే H-125 హెలికాప్టర్లని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్ తర్వాత ఈ యొక్క H-125 హెలికాప్టర్ యూనిట్లను H-125 హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి 4వ దేశంగా మన భారత్ నిలిచిందండి. ఇంతవరకు కూడా H-125 హెలికాప్టర్లను ఫ్రాన్స్ దేశం వారు, అమెరికా వారు, బ్రెజిల్ వారు మాత్రమే తయారు చేశారు. అయితే 4వ దేశంగా మన భారత్ అనేది త్వరలో అవతరించబోతుందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 44వ ప్రశ్న అండి. ఇటీవల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నూతన చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ అండి. ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గుంటూరు జిల్లా వాసి అని గుర్తుంచుకోండి. ఇక చివరి ప్రశ్న అండి. ఇటీవల జాతీయ భద్రతా సలహా మండలిలో నూతన సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారో అని అడుగుతున్నారండి. ప్రొఫెసర్ జి సతీష్ రెడ్డి గారు నూతనంగా జాతీయ భద్రతా సలహా మండలిలో సభ్యుడిగా చేరడం జరిగింది. ఇతను గతంలో డిఆర్డిఓకు చైర్మన్గా కూడా పనిచేయడం జరిగిందండి. ఇతడు 2025 జూన్ 10వ తేదీన ఈ యొక్క జాతీయ భద్రతా సలహా మండలిలో సభ్యుడిగా చేరడం జరిగింది. అంటే 2 సంవత్సరాల పాటు ఈ యొక్క పదవిలో కొనసాగబోతున్నారండి. అంటే ఎప్పటి వరకు అంటే 2027 జూన్ 9వ తేదీ వరకు కూడా ఈ యొక్క భద్రతా సలహా మండలిలో సభ్యుడిగా కొనసాగనున్నారు. అయితే ఇతడు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే జి సతీష్ రెడ్డి గారండి. అయితే జాతీయ భద్రతా సలహా మండలి అంటున్నాం. అయితే ఒక జాతీయ భద్రతా సలహా మండలిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1998వ సంవత్సరంలో ఈ యొక్క జాతీయ భద్రతా సలహా మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి ప్రస్తుతం చైర్మన్గా ఎవరు ఉన్నారు అంటే అలోక్ జోషి గారు అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలోక్ జోషి గారు జాతీయ భద్రతా సలహా మండలి యొక్క నూతన చైర్మన్ అని
గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. థ్యాంక్ యూ.